మనం మాట్లాడేది ప్రభువు నేర్పిన ప్రార్థన. పరిశుద్ధ మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వచనాల వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగంలో మనం రాసుకున్నటువంటి థీమ్ పేపర్లోనేమో క్రమ అని ఉంది. క్రమ కాదు, క్షమ. క్షమ పొందిన ప్రకారము క్షమించబడుట, లేదా క్షమ పొందిన ప్రకారము క్షమించుట. ఫర్గివ్ టు బి ఫర్గివెన్. ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి 15 వచనం వరకు ఉన్న లేఖన భాగం మనం చూసినట్లయితే దీనిలో ప్రభువు నేర్పిన ప్రార్థన ఉన్నది. శిష్యులందరూ ఎట్లాగా ప్రార్థన చేయాలని యేసుని అడిగినప్పుడు యేసు ఒక గైడ్ లైన్స్ వారికి ఇచ్చి ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు. దీని మీద నేను ఒకే ఒక నిమిషం మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. దీనిలో ఉన్న ఒక్క వచనమే మనం ఎక్కువ మాట్లాడుకోవాలి. మొదటిది ప్రార్థన. ప్రార్థన అనేది మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాన్ని బలోపేతం చేసేది. ఇంకా లోతుగా చెప్పాలంటే, లోతుగా అర్థం చేసుకోవాలంటే ఇలాగ ఆలోచించండి. కొత్తగా పెళ్ళైనటువంటి జంటని వదిలిపెడతారు మాట్లాడుకోమని. దానిని ఇంటిమసీ అంటారు, ఇంగ్లీష్లో ఇంటిమసీ. ఒక పండితుడు ఏం రాస్తాడంటే, అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ అ బిలీవర్ అండ్ ఎ గాడ్. ప్రార్థన అనేది విశ్వాసికి దేవునికి మధ్య ఎవ్వరూ విడదీయలేనటువంటి, ఎడబాపులేనటువంటి సంబంధాన్ని బలోపేతం చేసుకునేటువంటి సమయము లేదా సందర్భము అని అంటాడు. అది ప్రార్థన. ఆ ప్రార్థన ఎట్లా చేయాలి అంటే, మనకి ఎంతమంది చెప్పినా ఎవరు చెప్పినా యేసు చెప్పిన దాని మీదట దాన్ని ఎవరు కొట్టివేసేది ఏం లేదు. దేవుడే తనంతట తానే ఈ రీతిగా ప్రార్థన చేయమని చెప్పినటువంటి ఒక ఎగ్జాంపులరీ మోడల్ ఆఫ్ ప్రేయర్. ఆ ప్రార్థనలో మొట్టమొదటి విషయం మనం చూస్తే, పరలోకమందున మా తండ్రి. మొట్టమొదట అడ్రస్సింగ్ ద ఫాదర్. ఎవరిని అడ్రస్ చేస్తున్నాము? తండ్రిని. మన ప్రార్థన అంతట్లో కూడా మొట్టమొదట మనం అడ్రస్ చేసేది తండ్రిని. పరలోకమందున మా తండ్రి. రెండవది, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. అందుకనే మన ప్రార్థనలో ద్వితీయ భాగం ఏముండాలంటే, ముందు తండ్రిని అడ్రస్ చేసాం, తండ్రి అయిన దేవా అని ప్రార్థన మొదలు పెడితే, రెండవ మాట ఆయన పరిశుద్ధతను ఆపాదించడం, ఆయనకి టైటిల్స్ ఆపాదించడం. మనం చేసేటువంటి ప్రార్థనలో దేవునికి పరిశుద్ధతను ఆపాదిస్తూ, ఆయనకి శక్తిని ఆపాదిస్తూ, ఆయనకి మహిమను ఆపాదిస్తూ మాట్లాడేటువంటి మాటలన్నీ తర్వాత వస్తాయి. ఆ తర్వాత మాట చూడండి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక. వీఆర్ సీకింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహిమను మనం వెంటబడతా ఉన్నాం, దేవుని మహిమను మనం వెతుకుతూ ఉన్నాం. దేవుని మహిమ జరగాలని కోరుకుంటున్నాం, మా ద్వారా జరిపించమని మనం అడుగుతూ ఉన్నాం. ఏమని అంటున్నాం? పరలోకంలో ఎట్లాగుందో నీ చిత్తం అట్లాగే భూమి మీద నెరవేరటానికి చేయమని అడిగితే, భూమి మీద ఎవరున్నారు? మనం ఉన్నాం. మా ద్వారా అది చేయమని మన ప్రార్థన. మా ద్వారా దాన్ని నెరవేర్చని. మా ద్వారా అంటే మమ్మల్ని ఛానల్స్గా వాడుకుని, మమ్మల్ని పరికరాలుగా వాడుకుని, మమ్మల్ని నీ చేతిలో బలవంతమైన బాణములుగా వాడుకుని దాన్ని నెరవేర్చమని దేవుడిని అడగటం. మూడవది, డైలీ కేర్. మన ప్రార్థనలో ఇంకొక అంశము, లేదా ప్రభు నేర్పిన ప్రార్థనలో మరొక అంశము డైలీ కేర్. మన జీవితంలో దేవుడు మనల్ని ఎట్లాగా ప్రతిదినం నడిపిస్తాడు అనేది చాలా అవసరమైంది. పండితులు చెప్పేటువంటి అధ్యయనం ప్రకారం మనిషి జీవితంలో పొద్దున్నే లేచిన తర్వాత మొదటి 7 నిమిషాలు చాలా ప్రాముఖ్యమైనవి అంట. మొదటి 7 నిమిషాలు. ఈ మధ్య అది మారిపోయి చాలా భయంకరంగా తయారైందంట. ఎందుకు? లెగ్గానే ఏం పట్టుకుంటాం? ఫస్ట్ లెగ్గానే ఏం పట్టుకుంటాం? ఈరోజు అందరు లెగ్గానే ఫస్ట్ ఫోను, లేకపోతే ఛార్జరే, వేరే ఏం లేవు. లెగ్గానే ప్రార్థన. ఈరోజు నా జీవితాన్ని నడిపించడానికి నేను నీ చేతిలో నేను అప్పచెప్పుకుంటున్నాను కాబట్టి లెట్ మై లైఫ్ బీ గైడెడ్ బై యూ. సో దేవుని యొక్క నడిపింపు కోరుకోవటం. వీఆర్ ఆస్కింగ్ డైలీ కేర్. మా అనుదిన ఆహారం మాకు దయచేము. ఆహారం అంటే ఆహారానికి సంబంధించిందే కాదు, ఈరోజు మమ్మల్ని ఎట్లా నడుపుతావో, ఈరోజు మా జీవితం నీ చేతిలో పెడుతున్నాము అనే దాని గురించి మాట్లాడు. తర్వాత మాట, కన్ఫెషన్ ఆఫ్ సిన్. కన్ఫెషన్ అనేది చాలా అవసరమని మనం ఆరాధనలో కూడా చెప్పుకుంటాం కదా. ప్రతి ఆరాధనలో పాపపు ఒప్పుకోలు లేకుండా ఏ ఆరాధన లేదు మనకు. ముందు మన పాపాలను ఒప్పుకుంటే, ముందు మన పాపాలను
దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన మనతో మాట్లాడేది మనకు అర్థమవుతుంది, ఆయన మన వైపు చూసేది మనకు అర్థమవుతుంది, ఆయన ముఖఛాయ మన మీద పడేది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ అర్థం అవ్వాలంటే ముందు మన పాపాలను తీసుకెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకోవాలి. పాపాలను ఒప్పుకోకుండా పాపాలను పేరబెట్టుకుని మనం ఆయన దగ్గరికి వెళ్ళలేం. ఈరోజు అంశం అదే. ఆ తర్వాత మాట డెలివరెన్స్, శోధనలోనికి మమ్మల్ని తేక దుష్టుని నుండి తప్పించండి అని ప్రార్థన చేయటం. ఈ అంశాలు కొన్ని చోట్ల దీన్ని ఏమన్నారంటే 7 పాయింట్స్ అని అంటారు. 7 పాయింట్స్ ఉంటాయి కొన్ని చోట్ల. సో ఇది ప్రభువు నేర్పిన ప్రార్థన. దీని గురించి నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. కానీ ఈరోజు అంశంలో ఒక మాట, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. చాలా చాలా విచిత్రంగా ఉన్న మాట ఇది. మనం ఏం ప్రార్థన చేస్తాం? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించలాగున మా అపరాధములను క్షమించు. మనం ఏం మార్చాం? అపరాధాలను మార్చాం. అక్కడేముంది? రుణస్థులను ఉంది. ఇంగ్లీష్లో కూడా, అంటే ఒరిజినల్ ట్రాన్స్లేషన్లో కూడా అరామీ భాషలో మాట్లాడినప్పుడు అక్కడ వారు ఏమి రాశారంటే రుణము, డెప్ట్ అనే మాట రాశారు. ఈ రుణం అనే మాట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు రుణం అని రాస్తుంది, రుణం అనే మాటకు అర్థం ఏంటి, రుణం అనేటువంటి ఆలోచనకు అర్థం ఏమిటి అని అంటే, మరలా మనం ఆదికాండం మొదటి భాగంలోనికి వెళితే మానవునికి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సత్సంబంధాన్ని ఎప్పుడైతే మానవుడు కోల్పోయాడో, ఈ మాట కూడా మీరు ఎవరు చెప్పలేకపోయారు, సమాధానం చెప్పారు కానీ, రీకన్సిలియేషన్, తిరిగి దేవునితో సమాధాన పట్టం. సమాధానం అంటే దేవుడిచ్చేదే కాదు, మనం తిరిగి వెళ్ళి తప్పు చేసింది నేను కాబట్టి అయ్యా నీకు నాకులో మధ్యలో ఇటువంటి సత్సంబంధం తిరిగి ఏర్పరచబడటానికి ఉన్నటువంటి మాట రీకన్సిలియేషన్. ఈ రీకన్సిలియేషన్ కోసం ఏం చేసాం? మనం అతిక్రమం చేసాం. ఏం చేసాం? మనం పాపం చేసాం. ఏం చేసాం? మనం దుష్టత్వం చేసాం. ఇవన్నీ దేవునికి వ్యతిరేకంగానే చేసాం. దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఈ క్రియలన్నీ కూడా దేవుణ్ణి గాయపరిచేవిగానే మనం చేసాం, దేవుణ్ణి నష్టపెట్టేటువంటి విధంగానే మనం చేసాం. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? నేను చాలాసేపు మాట్లాడుకున్నాం, కృప గురించి చెప్పుకున్నాం. కృప అనగానే మనం ఏమనుకున్నాం? అబ్బా కృప ఉంది కాబట్టి మనం రక్షించబడ్డాం, కృప ఉంది కాబట్టి మనం క్షమించబడ్డాం, కృప ఉంది కాబట్టి మనకి బాగుంది. కృప అనేది మనల్ని ఎలా చేసిందనంటే, కృప, గ్రేస్ మేడ్ అస్ మోర్ కంఫర్టబుల్, మనల్ని చాలా నెమ్మదిగాను చాలా హాయిగాను ఈజీగా అనుభవించేయచ్చు అనే విధంగా కృప మనల్ని చూపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, ఈ కృపకి ఇప్పుడు గుండెలో పెద్ద రాయేసినట్టు ఉంటుంది. అదేంటో చూడండి 15వ వచనంలో, 14-15 చదవండి. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. బాగానే ఉంది అంతవరకు. మీరు మనుషుల అపరాధములు క్షమించపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. దెర్ ఇస్ నో మోర్ గ్రేస్ ప్లేయింగ్ హియర్. దేవుని యొక్క కృప ఇంకా పనిచేయట్లేదు ఇక్కడ. కృప ఉంది కాబట్టి మీరు రక్షించబడ్డారు, కృప ఉంది కాబట్టి మీరు క్షమించబడ్డారు. బాగానే ఉంది. నేను బాగా చక్కగా విన్నాం. చీప్ గ్రేస్ అన్నాము, కాస్ట్లీ గ్రేస్ అన్నాం, దాని గురించి చెప్పుకున్నాం. అబ్బా కృప ఉంది, సంతోషం సంతోషం అని అనుకున్నాం. కానీ కృప ఎంత ప్లేలోకి వచ్చినా కూడా క్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యం. నిన్న మనం నేర్చుకున్నది ఇవాళ మనం నేర్చుకోబోయే దాన్ని మరింత ద్విగుణీకృతం చేస్తుంది, బలపరుస్తుంది. ఆలోచించండి, ఈ రీతిగా మనం చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే చేసాం. మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే చేసాం. కాబట్టి క్షమాపణ అనేది లేకపోతే దేవుని రాజ్యములోనికి మనము వెళ్ళలేం. పాపాన్ని రుణంలాగా అసలు ఎందుకు మాట్లాడాడు? పాపాన్ని రుణంలాగా ఎందుకు మాట్లాడాడు? పాపాన్ని రుణంలాగా ఎందుకు మాట్లాడాడంటే, మనం పాపం చేసింది దేవునికి వ్యతిరేకంగా కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? రుణంలో ఏమవుతుంది? అప్పిచ్చువాడు ఉన్నాడు. అప్పిచ్చువాడు మన స్థాయిని మన స్థితిని చూడకుండా అప్పిచ్చాడు. అప్పు ఎప్పుడు తీసుకుంటాం? అవసరమా? సరే, అలాగే ఆలోచించండి, ఎకానమిక్గా ఆలోచించండి. మనం తిరిగి ఇవ్వగలిగిన స్టేజ్లో తీసుకుంటాం. అంత ఉంటే అసలు మనం అప్పు ఎందుకు చేస్తాం? అలా ఆలోచించండి. మనం పొందుకోలేము కాబట్టి, అంత డబ్బులు మన దగ్గర లంసమ్ అమౌంట్ లేదు కాబట్టి, అంత మనం పొందుకోలేము కాబట్టి మనం అప్పు చేస్తాం ముందు.
తర్వాత ఎలాగైనా కట్టగలం అనేది వేరే సంగతి. ముందు అసలు అంత నా దగ్గర లేదు కదా, అందుకే అప్పుకి వెళ్ళేది. సో లేని స్థితిలో నేను అప్పుకు వెళ్తున్నాను. ఈ అప్పుకు వెళ్ళేటప్పుడు అగ్రిమెంట్ ఉంటుంది అప్పుకి. ఈ అప్పుకి అగ్రిమెంట్ ఇచ్చేవాడు ఏం అగ్రిమెంట్ ఇస్తాడు? ఎంతకాలంలో, ఎంత సమయంలో దీన్ని తీర్చగలవు, దీన్ని తీర్చలేనప్పుడు ఏం జరుగుతుందో కూడా అగ్రిమెంట్లో ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్ అగ్రిమెంట్. రెండవది ఎంత, నువ్వు తీర్చగలిగినంత, నువ్వు తీర్చలేనంత. రెండవది. మూడవది, ఎవరికి అచ్చి ఉన్నావు, ఎట్లాంటి మనసున్నోడికి అచ్చి ఉన్నావు. మనం చేసిన పాపాలన్నీ మనం దేవునికి అచ్చి ఉన్నాం కాదంటారా? మనం చేసిన తప్పుదాలన్నీ, మనం చేసినటువంటి ద్రోహాలన్నీ, మనం చేసినటువంటి నేరాలన్నీ మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నాం? పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను నేను పాపం చేసి ఉన్నాను. ఎవరితో ఉంది ఇప్పుడు మన రుణం? మన పాపాలు, మన అప్పులన్నీ ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఎందుకనంటే మనము అర్హత లేకపోయినా, మనం పొందుకోలేకపోయినా, మన స్థాయిని చూడకుండా, మన స్థితిని చూడకుండా ఆయన మనకు క్షమాపణ ఇస్తున్నాడు. ఈ అప్పునిచ్చిన ఆయన మనం ఏం చేసామంటే అప్పులోకి ఎంటర్ అయినప్పుడు, తప్పులు చేసినప్పుడు, అంటే అప్పు చేసినప్పుడు, దాన్ని కట్టలేకపోయినప్పుడు మనం ఒక అగ్రిమెంట్ ఉంది కదా, ఈ అగ్రిమెంట్ని బ్రేక్ చేస్తున్నాం. నా వల్ల కాదయ్యా, అదే కదా అగ్రిమెంట్ బ్రేక్ చేయటం అంటే. వీఆర్ బ్రేకింగ్ ది అగ్రిమెంట్ విత్ గాడ్ కదా. మోరల్ అగ్రిమెంట్ బ్రేక్ అయింది. పాత నిబంధనలో చూద్దాం. ఇశ్రాయేలీలు నా ప్రియజనాంగము, నా స్వకీయ సంపాద్యము, నాకు ఇష్టమైన ప్రజలు, నా మాట వినేవారిని, వారిని జాగ్రత్తగా తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టి ఏ మకిలి మస్టు అంటకుండా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దేశాల యొక్క విగ్రహారాధన విధానం కూడా వీరికి అంటకుండా వారందరినీ జయించే విధంగా వీరిని ఉంచి, వారందరి మీద వీరికి జయమును దయచేసి ఎవ్వరూ వీరిని ముట్టుకోకుండా ప్రత్యేకమైన జనాంగంగా ఉంచాలనుకున్నారు. విగ్రహారాధన రాలేదా? వచ్చిందా? రాలేదా? చెడుతనం రాలేదా? ఎందుకని వచ్చింది? వారు అవకాశం ఇచ్చారు. మరి ఏం చేస్తున్నారంటే దే బ్రోక్ ది కవెనెంట్ విత్ గాడ్. దేవునితో నిబంధన త్రుంచివేశారు. దేవునితో నిబంధన పగలగొట్టేసుకున్నారు. వాళ్ళు ఒక మోరల్ అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నారు. అప్పులో ఏ రీతిగా అయితే అగ్రిమెంట్ బ్రేక్ చేస్తున్నామో, దే ఆర్ మేకింగ్ ద బ్రేకింగ్ ఆఫ్ ద అగ్రిమెంట్ విత్ గాడ్. దేవునితో వాళ్ళు నిబంధన తెంచుకుంటున్నారు. ఈరోజు మనం కూడా, మనం పాపం చేసిన వెంటనే, అయ్యో సిలువ మీద ఆయన మా కోసం మరణించాడు, అయ్యో సిలువ మీద ఆయన మా కోసం ప్రాణం పెట్టాడు, ఇవన్నీ తెలిసి కూడా పాపం చేసినప్పుడు ఏం చేస్తున్నాం? వీఆర్ బ్రేకింగ్ అవర్ లవ్, వీఆర్ బ్రేకింగ్ అవర్ రిలేషన్, వీఆర్ బ్రేకింగ్ ద కండిషన్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. దేవునితో మనకున్నటువంటి సత్సంబంధాన్ని పోగొట్టుకుంటున్నాం. మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఎందుకని దేవునికి రుణస్థులమై ఉన్నాము? మనం చేసేదంతా ఆయనకు వ్యతిరేకమే. మనం చేసేదంతా ఆయన్ని గాయపరిచేదే, మనం చేసేదంతా ఆయన్ని దూషించేదే, మనం చేసేదంతా ఆయన నామానికి అవమానం తెచ్చేదే. కాబట్టి క్షమాపణ లేదా క్షమించాల్సింది మనం అచ్చి ఉన్నది ఆయనకు. కాబట్టి అయ్యా నీకు వ్యతిరేకంగా మేము చేసాం, దాన్ని క్షమించగలవా? అప్పు చేసిన వాడిని మనం వెళ్ళి అడుగుతాం, అయ్యా ఈ ₹1,00,00,000 నేను నీకు ఇవ్వాలి, నువ్వు కదా నాకు ఇచ్చింది, తిరిగి నేను నీకు ఇవ్వలేకపోతున్నాను. నువ్వు నాకు కృప ఇచ్చావు, నువ్వు నాకు ఈవులన్నీ ఇచ్చావు, నువ్వు నాకు పాలుతేనెలు ప్రవహించే దేశం ఇచ్చావు, నువ్వు నాకు స్వాస్థ్యం ఇచ్చావు, నువ్వు నాకు ప్రియకుమారుడిని ఇచ్చావు, నువ్వు నాకు క్షమాపణ ఇచ్చావు, నువ్వు నాకు కృప ఇచ్చావు, తిరిగి నేనేమిచ్చాను? ఏమి ఇవ్వలేకపోతున్నాను. సో మనం వచ్చి ఉన్నది ఆయనకి. అంత మాత్రమే కాదు, మనం చేసినటువంటి అప్పు తీర్చలేనిది. ఎందుకు తీర్చలేనిది? రోజు అదే చెప్పుకుంటున్నాం. ఎంత కష్టపడినా, ఏం చేసినా, ఎన్ని బలులు ఇచ్చినా, ధర్మశాస్త్రాన్ని గుండెల మీద రాసుకున్నా, టాటూలు వేయించుకున్నా, తలకు కట్టుకున్నా, కాళ్ళకు కట్టుకున్నా, మొండెనకు కట్టుకున్నా, ఇంటికి కట్టుకున్నా, ఎక్కడో కట్టుకున్నా కూడా రక్షణ రాదు. నీ స్థాయిని బట్టి, నీ స్థితిని బట్టి, నీ ఆస్తి అంతా ఇచ్చి నువ్వు బలులు అర్పించినా కూడా ఆ బలులు నీ పాపాన్ని పరిహరించలేవు. సొలొమోను చేసినటువంటి ఆ బలుల అర్పణ గురించి, కిద్రోను వాగులో జరిగినటువంటి అర్పణల గురించి మాట్లాడుతూ రక్తం ఏరులై పారిందని అంటాడు. మరి ఆయన చేసిన పాపాలన్నీ క్షమించబడినాయా? దావీదు బోళ్ళని బలులు అర్పించాడు, ఆయన పాపాలన్నీ క్షమించబడినాయా?
we can't morally or legally clear the law. ధర్మశాస్త్రాన్ని మనం ఎవరు నెరవేర్చజాలని స్థాయిలో ఉన్నాం. ఎవరు నెరవేర్చాలి? నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది మాత్రమే, నీతిమంతుడైన యేసు రక్తం మాత్రమే మన పాపాలని పరిహరించాలి. కాబట్టి ఆ బర్డెన్ మనం ఎప్పుడు కూడా తిరిగి కట్టలేనిది. అందుకనే నిన్న ఒక మాట మీకు చెప్పాను, గుర్తుందో లేదో, గుర్తు చేయడం వల్ల, కృప, యూనివర్సాలిటీ ఆఫ్ గ్రేస్ అని ఒక మాట చెప్పాను. కృప ప్రపంచం అంతా ఉంది. నాకుంది, నీకుంది, అర్హత లేదనుకున్నోడికి ఉంది, బాగా ప్రార్థన చేస్తానన్నోడికి ఉంది, అసలు దేవుడే తెలియనోడికి కూడా కృప ఉంది. అలాగే యూనివర్సాలిటీ ఆఫ్ సిన్ అని ఒక మాట ఉంది. పాదిరికి పాపం ఉంది, పయ్యోడికి పాపం ఉంది, పోపు గారికి పాపం ఉంది, దేవుడు తెలియనోడికి పాపం ఉంది, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినోడికి పాపం ఉంది, అందరికీ పాపం ఉంది. ఈ పాపము ఏ భేదము లేకుండా ఉంది. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ పాపము ప్రపంచమంతా వెళ్తూ ఉంది. అందరూ దేవునికి రుణస్థులై ఉన్నారు. ఈ రుణాన్ని బట్టి, ఈ పాపాన్ని బట్టి మనకు కావాల్సింది ఏమిటంటే, పాపానికి రీకన్సిలియేషన్ కావాలి. తిరిగి సత్సంబంధం ఏర్పరచబడాలి. తిరిగి దేవుడు మనల్ని ఆయనతో పాటు నడిపించుకుంటూ వెళుతూ ప్రతిరోజు మాట్లాడే అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుడితో సహవాస అనుభవంలోనికి వెళ్ళాలి. క్షమాపణ కావాలి. పాపమును బట్టి మనము నరకప్రాయం అవ్వకుండా క్షమాపణ మనకు కావాలి. ఈ రెండు విషయాలు ఈరోజు ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, ఓకే, తర్వాత మాటలు అక్కర్లేదండి, అక్కడ దాకా చాలు. దేవుడు ఏం చేశాడంట, సిలువ మీద పడికిన 7 మాటల్లో ఒక మాట సమాప్తమైనది, టెటెలెస్టాయ్. ఈ సమాప్తమైనది అనేటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే, గ్రీకు వారు ఎప్పుడైనా సరే బానిసల్ని కొనుక్కున్నప్పుడు ఈ బానిసలు అచ్చి ఉంటే ఆ బానిసల్ని ఎవడు తీసుకుంటున్నాడో వాడు చేతి వ్రాత మీద మొత్తం అంతా రాసిన తర్వాత అది ఆ అధికారికి ఇవ్వాలన్నమాట. ఎవరైతే అచ్చి ఉన్నారో అచ్చి ఉన్న వాడికి ఇవ్వాలి. ఆ అచ్చి ఉన్నవాడు ఏం రాస్తాడంటే, ఈ డబ్బులన్నీ కట్టేసిన తర్వాత, లేకపోతే చెల్లించాల్సిందంతా చెల్లించేసిన తర్వాత దాని మీద ఇది పూర్తి అయిపోయింది అంటే ఇంకా దీంతో సంబంధం లేదు. మన భాషలో చెప్పాలంటే, ఈ రోజుల్లో అప్పులు తీసుకున్న వారికి అంతా అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఏంటది? ఎన్ఓసి అంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అంటే ఇక ఈయనకి మా సంస్థకి ఎటువంటి సంబంధం లేదు, నిన్నటిదాకా ఈడు మాకు అప్పు ఉన్నాడు, ఈరోజు ఇతనికి మాకు సంబంధం లేదని, ఇతను మాకు అన్నీ తీర్చేశాడని ఎన్ఓసి రాసిస్తారు. ఈ ఎన్ఓసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాంటిదే టెటెలెస్టాయ్, సమాప్తమైనది. అదే ఇక్కడ రాస్తున్నాడు. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, మనం ఏదైతే ధర్మశాస్త్రము నెరవేర్చజాలక చేసినటువంటి తప్పులు, ఈ తప్పులన్నీ ఒక పత్రంగా రాస్తే, ఆ పత్రాన్ని సిలువకు మేకుగా కొడితే దాని మీద యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం చేత అది తుడిచివేసి ఆయన సమాప్తమైపోయింది. అంటే వీళ్ళ భారము, వీళ్ళు చేయాల్సిన పని, వీరి కష్టము, వీరి అప్పు నేను కట్టాను అంటున్నాడు. చల్లగా ఉంది కదా, ఇబ్బందిగా ఉంది కదా, అందరూ నెమ్మదిగా ఉన్నారు. ఏమిట్లా అర్థమవుతుందండి చెప్పేది? యేసుక్రీస్తు ప్రభుల వారు మనము ధర్మశాస్త్రమును ఏ రీతిగా అయితే నెరవేర్చలేకపోయామో, మనము తీసుకోవాల్సిన పాపభారము, మనం తీసుకోవాల్సిన శాపభారము, మనం చేసినటువంటి తృణీకారము అంతా ఆయన సిలువ మీద నెరవేర్చి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, హీ లిఫ్టెడ్ ఇట్ అప్. ఈ అపరాధములన్నింటినీ ఆయన ఇంకా క్షమించి మన కోసం ఆయన జీవించాడు, లేదా మన కోసం ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి మాటలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. సరే, ఈరోజు మనం చెప్పుకునేటువంటి మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం మాట్లాడుకునే మాటే,
మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. అంటే ఎవరిని క్షమించాలి, ఎట్లా క్షమించాలి, ఏంటి క్షమాపణ? భార్యాభర్తల సంబంధం గురించే మాట్లాడుకుందాం. భార్యాభర్తలు అనేటువంటి వారు దేవుని సన్నిధిలో ఒడంబడిక చేసుకుంటారు. ఏమని ఒడంబడిక? వ్యాధి అందును, బాధ అందును, కలిమి అందును, లేమి అందును, ఆరోగ్యమందును, అనారోగ్యం, నాకు బాగా గుర్తుంది. వీళ్ళు చేసేటువంటి ఒడంబడిక ఎట్లాంటిదంటే, చావు మనలను ఎడబాపు వరకు ఒకరినొకరు హత్తుకుని, గౌరవించుకుని, ప్రేమించుకుని చివరి వరకు ఇదే. స్త్రీ అయితే నా శరీరముతోనూ నా ఆస్తితోనూ గణపరుస్తానంటాడు అంటది. ఆయనైతే ఇదిగో నా ఆస్తిని నీకు ఇస్తున్నాను, నా గౌరవాన్ని నీకు ఇస్తున్నాను, నా స్థాయిని స్థితిని ఇచ్చి నీ స్థాయిని లేపుతాను అని అంటాడు. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో చక్కగా ప్రమాణం చేసుకున్నారు, బయటికి వెళ్ళారు. వీరి మధ్యలో ఉన్నది క్రీస్తు అనేటువంటి బంధం. పాదిరి గారు కూడా చాలా చక్కగా చెప్తాడు, 3 పేటల తాడు ఎప్పుడూ తెగిపోదు, క్రీస్తు అనే బంధం ఉంటే పాడైపోదు అని. వింటారా? సరే ఇని ఇంటికి వెళ్తారు. వెళ్ళిన దగ్గర నుంచి తేడాలు వస్తాయి, పొరపచ్చాలు వస్తాయి. పొరపచ్చాలు వచ్చేటువంటి వివాహములో, ఒకరి మీద ఒకరికి అనుమానం ఉండేటువంటి వివాహములో వీరు ఎవరిని అనుమానిస్తున్నారంటే క్రీస్తు ప్రేమను అనుమానిస్తున్నారు. వీరు ఎవరిని గాయపరుస్తున్నారంటే క్రీస్తు ప్రేమను గాయపరుస్తున్నారు. నీ భార్యకి నువ్వు స్థాయి ఇవ్వలేకపోతే, సమాన స్థాయి దేవుడిచ్చాడు ఆల్రెడీ, ఆ సమాన స్థాయి నువ్వు ఇవ్వలేకపోతే నువ్వు దేవుడిని అవమానపరుచున్నాడు. నీ భర్తని కిరీటంగా ఉంచుకోమని వాక్యం చెప్తా ఉంది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో. నువ్వు నీ కిరీటాన్ని నీ కాళ్ళ కింద నువ్వు ఉంచుకుంటే నువ్వు దేవుని మాటను అవమానపరుస్తున్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది? గొడవ ఉంది. ఇప్పుడు వీళ్ళ మధ్యలో ఏముంది? అసమానత ఉంది. వీళ్ళ మధ్యలో ఏముంది? ఇబ్బంది ఉంది. ఒకరినొకరు క్షమించుకోలేకపోతున్నారు. గుడిలోకి వచ్చి మాత్రం చక్కగా మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. నువ్వు రోజు కాపురం చేసే నీ భార్యతోను, నువ్వు రోజు కాపురం చేసేటువంటి నీ భర్తతోను ఈ మాట నువ్వు ఇంట్లో చెప్పకుండా వచ్చి గుళ్ళో చెప్తున్నావు. ఎవరిని మోసపరుస్తున్నావు? ఏమి చేయాలి ఇక్కడ? ఎవరితో సంబంధం ఉండాలి? ఎవరితో సత్సంబంధం ఏర్పాటు చేసుకోవాలి? ఎవరిని క్షమించగలగాలి? కొంతమంది అయితే ఎంతగా ప్రేమించానో నన్ను మోసం చేసింది, ఆ మోసం చేసినటువంటి వ్యక్తిని నువ్వు క్షమించగలవా? అది దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. అది క్షమాపణ. మన ముందు ఉంచబడిన టాస్క్ కూడా ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. చాలామంది చెప్తారు క్రైస్తవత్వం అంటే చాలా సన్నని మార్గము, తిన్నని మార్గం, వెళ్ళటం కష్టమని. ఇలా విడమర్చ చెప్తే అర్థమవుతుంటుంది అందరికీ. నువ్వు ఎవరినైతే గాయపరుస్తున్నావో వెళ్ళి వాళ్ళ దగ్గరే క్షమాపణ అడుగు ముందు. అది నీ భార్య అయితే నీ భార్య, నీ భర్త అయితే నీ భర్త, నీ తండ్రి అయితే తండ్రి, తల్లి అయితే తల్లి, నీ చెల్లి అయితే నీ చెల్లి, నీ అక్క అయితే నీ అక్క, నీ బంధువులు అయితే నీ బంధువులు. మొదట నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేసుకో. నిన్ను మోసం చేసిన స్త్రీని లేదా నిన్ను మోసం చేసినటువంటి పురుషుడిని నీవు క్షమించగలవా? ఎవరినైతే ప్రేమించాలని అనుకుంటున్నావో ఆ ప్రేమించిన వాళ్ళని మోసం చేస్తే వాళ్ళని క్షమించగలరా? నిన్ను దూషించిన వారిని, నిన్ను తిట్టిన వారిని, నిన్ను కొట్టిన వారిని, నిన్ను అవమానపరిచిన వారిని, నీకు జీవితమే లేకుండా చేసిన వారిని నువ్వు క్షమించగలవా? అన్ని పరిస్థితుల్లో నీ స్థాయిని తగ్గించి నిన్ను హీనంగా చూసిన వాడిని క్షమించగలవా? సమాజంలో, సంఘములో అగౌరవంగా నిన్ను నెట్టేసిన వాళ్ళని నువ్వు క్షమించగలవా? నిన్ను గాయపరిచిన వారిని, ఇబ్బంది పెట్టిన వారిని నువ్వు క్షమించగలవా? ఇవన్నీ కూడా ఈ క్షమాపణలో వస్తుంది. వారి పక్షముగా ఈ ప్రార్థన చెప్పగానే వాళ్ళని గుర్తు రావాలి. ఈ ప్రార్థన చెప్పగానే నీకు గుర్తు రావాల్సిందేంటి? ముందు నేను ఎవరితో అసమాధానంగా ఉన్నాను, ముందు నేను ఎవరిని గాయపెట్టాను, ముందు నేను ఎవరిని క్షమాపణ అడగాల, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే క్షమించలేనటువంటి హృదయానికి నిన్న కృప చెప్పుకున్నాం కదా. ఎటువంటి కృప అది? రక్షించే కృప, జీవనాధారమైన కృప, సమృద్ధి అయిన కృప. ఇట్లాంటి మాటలు చాలా చెప్పుకున్నాం నిన్న. ఈ కృప ప్లేలోకి రావాలంటే, ఈ కృప మన జీవితంలో అడుగు పెట్టాలంటే, ఈ కృప వచ్చి మనల్ని రక్షించాలంటే, ఈ కృప మనకు ఉచితంగా రావాలంటే కార్యాలు చేయకుండా క్షమాపణ ఉండాలి. ఈ క్షమాపణ ఎట్లాంటి క్షమాపణ అంటే క్షమించలేని హృదయానికి క్షమాపణ దేవుడివ్వడు. క్షమించలేని హృదయానికి కృప దేవుడివ్వడు.
ఎక్కడుంది ఈ మాట? అయ్యగారు సొంత మాటల్లో చెప్పట్లా. యాకోబు పత్రిక 2:13 చూడండి. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. ఏంటంట? ఎవడైతే కనికరం చూపించలేడో కనికరము లేని తీర్పు పొందుతాడంట. కనికరము తీర్పును మించి అతిశయపడును. కనికరం అనేది ఇట్స్ బియాండ్ జస్టిస్. కనికరం అనేది దేవుని జడ్జిమెంట్కి మించి పైరున్నది అనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పును పొందును. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉంది? నా హృదయం ఎట్లా ఉంది? ఇంకా మనం క్షమించని వారు, ఇంకా మనము మర్చిపోలేని వారు, ఇంకా మనం కోపం పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రుసరుసలాడుతా గుళ్ళోకి వచ్చి వాక్యం బాగా చదువుకుని పాటలు బాగా పాడి నాలంటోడు ప్రసంగం బాగా చెప్పి మంచోళ్ళం అనిపించుకోవాలంటే కుదరదు. అందుకనే వాక్యం మనకు చెప్తా ఉంది, ముందు వెళ్ళి నీ తమ్ముడితో వివాదం తీర్చుకుని, ఎక్కడ అసమాధానం ఉందో ఆ అసమాధానాన్ని తీర్చుకుని దాన్ని పక్కన పెట్టి అవన్నీ సరి చేసుకుని ఇప్పుడు వచ్చి కమ్ టు ది ఆల్టర్. బిఫోర్ కమింగ్ టు ది ఆల్టర్, బిఫోర్ ఎంటరింగ్ టు ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధానంలోనికి వచ్చే ముందే ఇవన్నీ నువ్వు చూసుకోవాల్సిన అవసరం నీకు చాలా ఉన్నది. క్షమ గురించి బైబిల్ చాలా చెప్తా ఉంది. ఒక 4-5 మోడల్స్ చూసుకుని వాళ్ళలో ఇటువంటి క్షమ ఉందో చూసుకుందాం. యోసేపు తెలుసు మనకి, చెప్పుకున్నాం ఆల్రెడీ. 50వ అధ్యాయం ఆదికాండము, 50వ అధ్యాయం ఒక ఆదివారం మనం మాట్లాడుకున్నాం. యోసేపు అంటున్నాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినము జరుగునట్లు, అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. యోసేపుకు జరిగినటువంటి కష్టం ఏమిటి అంటే, యోసేపు మోసం చేయబడ్డాడు. చంపడానికి కూడా సిద్ధమయ్యారు. కొంచెంలోనే తప్పించుకున్నాడు చావు. ఆయన మీద నింద మోపబడింది. బానిసగా అమ్మివేయబడ్డాడు. బానిస కష్టాలన్నీ పడ్డాడు. తిండి లేదు, మంచి జీవన విధానం లేదు, తల్లిదండ్రులకు దూరంగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటే యోసేపు పొందిన కష్టాలు, యోసేపు పొందిన శ్రమలు అనేకం. క్షమించడానికి కూడా వీలు లేనంత పాపము సహోదరులు చేశారు. ఏమనుకున్నాడు? వాళ్ళు వచ్చిన తర్వాత నాకున్న అధికారాన్ని బట్టి, నాకున్నటువంటి జ్యూరిస్డిక్షన్ బట్టి, నా పవర్ని బట్టి ఖండాలుగా వీరిని నడుకుదాం అనుకున్నాడా? వాళ్ళని చూడగానే దుఃఖం వచ్చింది ఆయనకి. యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి మనస్సు ఆయనకు కూడా కలిగింది. ఈ మాట ఆయన క్షమాపణకు మించిన మాట. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిదిరు కానీ నేటి దినమును జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే దేవుడు దానిని ఉద్దేశించారు. యు మెంట్ ఈవిల్ అగెయిన్స్ట్ మీ బట్ గాడ్ మెంట్ ఇట్ ఫర్ గుడ్. నీవెవరినైనా క్షమించాల్సినప్పుడు నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మాట ఇదే. నీవు నా పక్షమున నువ్వు చాలా చెడుగా చేసావు, కానీ అది మంచిగా అవ్వటానికి దేవుడు దాన్ని మార్చగలిగినటువంటి సమర్థుడు. నీ ప్రార్థనలో ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకో. నా పక్షమున నువ్వు కీడే చేసావు, కానీ దేవుడు అది నీకు మేలు చేయనుగాక అని నీవు అనుకున్నప్పుడు అవతల మనిషి యొక్క మనస్సాక్షి జీవింపజేయబడుతుంది. నీకు కృప మరింత అధికమవుతుంది. 2-3 మాటలు చెప్పి తొందరగా ముగించుకుందాం. దావీదు, సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం. సౌలు ఎన్ని మార్లు తరిమాడు? తరుముతానే ఉన్నాడు దావీదుని, ఇష్టం వచ్చినట్లు తరుముతానే ఉన్నాడు. అసలు దావీదు చేసిన తప్పేంటి? సౌలుకు వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి పని ఏమిటి? ఇది ఇంకా కొంచెం కష్టంగానే ఉంటుంది. మనం కూడా అనుకుంటాం కదా, నేను ఏం చేశానని ఇంకా నన్ను ఇంత ఇసుకిస్తున్నారు, నేనేం చేశానని నా మీద ఇంత బాధ, నేనేం చేశానని నా మీద ఎంత కోపం. అది తట్టుకునేవాడికి చాలా కష్టంగా ఉంటుంది. దావీదు కూడా చాలాసార్లు వెక్స్ అయిపోయాడు. ఆయన ప్రార్థనలో కూడా అంటున్నాడు, అయ్యా నేను ఏడుస్తుంటే నా ఏడుపుకి నా పరుపు కొట్టుకుని పోతుంది, ఎంతకాలం నువ్వు నన్ను ఇంకా పట్టించుకోకుండా ఉంటావు, ఎంతకాలం నా శత్రువులు నా మీద అతిశయిస్తూ ఉంటారని ఆయన ప్రార్థన చేస్తూనే ఒకరోజు సౌలు దొరికాడు. చూడండి 5వ వచనం చివరి భాగంలో, సౌలు పై వస్త్రము తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి వెంటనే దేవుడు అతనికి దయచేసినటువంటి జ్ఞానము బట్టి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను. దేవుడు ఆశీర్వదించిన వాడిని నేను ఎట్లా ముట్టుకుంటాను అని అనుకున్నాడు. అతని హృదయంలో దేవుడు క్షమను ఉంచాడు. అతని హృదయంలో దేవుడు ప్రేమను ఉంచాడు.
ఆయన ఈ ప్రేమను బట్టి ఇదిగో 10వ వచనంలో చూడండి, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఏలాగున గుహలో నా చేతిలోకి అప్పగించెనో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నేను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపం చేయని వాడై ఉండగా నీవు నా ప్రాణం తీవలనని నన్ను తరుముచూ ఉన్నావు. ఇంకా చాలా ఉంది, కానీ స్టిల్ 17వ వచనం చూడండి. దావీదుతో ఆయన ఇట్లా అంటున్నాడు, సౌలు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధి వెల్లడి చేస్తూ గనక నీవు నాకంటే నీతిపరుడవు. అందుకని దావీదుకు వచ్చినటువంటి మాట, వెంటనే దేవుణ్ణి బెత్షెబా విషయంలో క్షమాపణ అడిగినందుకు, చేతికి దొరికిన వాడిని చంపకుండా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని దేవుని కృపను చూపించినందుకు, ఆయన నీతిమంతుడిగా ఎంచబడి ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని అనిపించుకున్నాడు. ఒకవేళ మనకే గనక రివెంజ్ ఆపర్చునిటీ వస్తే, అవతల వాళ్ళ మీద రివెంజ్ తీసుకునేటువంటి అవకాశం వస్తే, ప్రతీకార చర్య తీసుకునేటువంటి అవకాశం వస్తే ఎక్కడి దాకా వెళ్ళొద్దు, ఏమి చేయం, మనం ముందు మాట నేస్తాం కదా. మనకి ఈజీగా వచ్చేది, ఈజీగా చేయగలిగింది ఏంటి? నోటి మాట. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఈజీగా చెప్పగలిగేది ఏంటి? అడ్వైస్. పోయేదేముంది, చెప్తే పడి ఉంటుంది. సో మన నోరును ముందు అదుపులో ఉంచుకోకుండా మనం గబాలన మాటతోనే ప్రతీకారం తెచ్చుకుంటాం, మాటతోనే అనేస్తాం. వెంటనే కొంతమంది చర్యలు ఆలోచించుకోగలిగిన వాళ్ళు, వాడు ధనవంతుడైతే బలవంతుడైతే ప్రతీకార చర్య ఆలోచిస్తాడు కదా. దావీదుకు బలం ఉంది, బలగం ఉంది. ఏమన్నారు? 10,000 ఈయనకి 10,000, ఆయనకి 1,000, ఈయనకి 10,000. వెనకాల బోళ్ళంత బలం ఉంది. అప్పటికే సమూయేలు ప్రవక్త అభిషేకించి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇన్ లైన్ అని తెలుసు. దేవుని సహాయం కూడా ఉంది, దేవుడు కూడా అభిషేకించినట్లే. ఇన్ని కలిగి ఉండి కూడా తనను తాను తగ్గించుకోవడం ఎంత కష్టం అంటే అది అనుభవించేవాడికి మాత్రమే తెలుసు. తనను తాను తగ్గించుకోవడం చాలా కష్టమైన విషయం. ఆయన తనను తాను తగ్గించుకుని క్షమించి బలగమున్న నోటితో కూడా తిట్టట్లా. ఆయన చుట్టూ ఉన్నటువంటి పని వాళ్ళందరూ, ఇదిగో నీ చేతికి ఈరోజు సౌలును అప్పచెప్పేశాడు, అయిపోయింది, నువ్వు చేయక్కర్లా, కనీసం మాకన్నా చెప్పండి. యెహోవా అభిషేకించిన వారిని నేను ఎలా ముట్టుకుంటాను? సో దావీదుకున్నటువంటి క్షమాగుణం మనలో ఉన్నదా? ఒకవేళ అలా గనక మనం క్షమిస్తే వెంటనే మనకు వచ్చేటువంటి బిరుదేంటి? సౌలేమన్నాడు? నిజంగా దేవుడు నీ అందున్నాడు, నీవు నాకంటే కూడా చాలా నీతిమంతుడవు. మనం నీతిమంతులు అవటానికి దేవుడు మనల్ని బలపరుచునుగాక. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అసలు ఈరోజు కథంతటిని కూర్చున్నటువంటి మంచి ఎగ్జాంపుల్ మనకి ఎక్కడ ఉంది, ఇది చూద్దాం. కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూసుకొనిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వాని కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెలిగి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపమనను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదునని వాడిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వారిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము
నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పాను. ఏం చేయాలంట? కథ అంతా మనకు తెలుసు, లోపలికి కూడా మనం వెళ్ళొద్దు. ఒకడు చేసినటువంటి అప్పేమో 10,000 దేనారాలు, ఈయన చేసిన అప్పేమో 100 దేనారాలు మాత్రమే. ఏమడిగాడు? కొంత ఓర్చుకో, నేను వెంటనే కట్టేస్తానంటే ఆ ఓర్చుకోమని వేడుకున్న దానిలో ఆయన చూచి క్షమించి కనికరపడి అతని అప్పును 10,000 దేనారాలు అంటే అతని భారానికి మించినటువంటి అప్పును కట్టలేడని కనికరించి వదిలిపెట్టాడు. బయటికి రాగానే అతని దగ్గర 100 రూపాయలు అప్పున్నవాడిని పట్టుకుని, 100 దేనారాలు అప్పుకున్నవాడిని పట్టుకుని ఆయన కూడా ఇదే ప్రార్థన చేస్తున్నాడు. మోకరించి కనికరించు, కడతానంటే ఏమన్నాడు? ఇతన్ని తీసుకెళ్ళి చెరసాలలో పడేయమంటే ఆ దాసునికి తెలిసింది ఈ విషయము. అందుకని ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియునదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి వాని అప్పచెప్పెను. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల. కాబట్టి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే టోకెన్ ఏంటో తెలుసా? దేవుడు మన విస్తార పాపములు క్షమించిన విధానమును బట్టి మనము ఎవరి పట్ల క్షమాపణ చేయాల్సి ఉన్నదో, నా వల్ల కాదండి, వాడు ఎంత పనికిమాలినోడో మీకేం తెలుసు? నీ పనికిమాలినతనం దేవుడికి తెలీదా? నీ అపరాధాలు దేవుడికి తెలియదా? నా అపరాధాలు దేవుడికి తెలియదా? చాలా నీతిమంతులంగా మనం అందరం మాట్లాడుతూ ఉంటాం. ఎలా మాట్లాడతాం తెలుసా? అబ్బో, హోలాంధ్రాలో సోలో అందగాడిని నేనే అన్నట్లు భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరిలో నా అంత నీతిపరుడు, నా అంత మంచివాడు, నా అంత ప్రార్థనాపరుడు ఎవడు లేడు, కావాలంటే చూసుకో అని చెప్తాం. అది ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని అంటే మనము ఎంతగా విస్తారమైన పాపాలు ముందు మన ఈ క్షమించబడినవో అంతగా మనము మన ఎడల తప్పిదము చేసిన వాడిని క్షమించాలి. ఈ మాట ఖండితంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు. నీవు నీ సహోదరుని క్షమింపని ఎడల నా పరలోక తండ్రి కూడా నీ పాపాలు క్షమించడు. ఇఫ్ యు వాంట్ గ్రేస్ టు ప్లే ఇన్ యువర్ లైఫ్, కృప నీ జీవితంలో వచ్చి యాక్ట్ చేయాలంటే, కృప నీ జీవితంలోకి రావాలంటే, కృపను బట్టి దేవుడు నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు ఇతరుల పాపములను క్షమించడం నేర్చుకో. చాలా క్లియర్ కట్గా దేవుని యొక్క మాట ఇక్కడ చెప్తా ఉన్నది. చివరిది, అన్నిటికంటే గొప్పదైనటువంటి క్షమాపణ. లూకాసు సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఫాదర్, దే నో నాట్ వాట్ దే ఆర్ డూయింగ్. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కాబట్టి వీరిని క్షమించండి. వీరు విస్తారమైన పాపములు, విస్తారమైన దోషములు, మనం చేసినటువంటి ప్రతి దోషము, ప్రతి పాపము, ప్రతి అతిక్రమము, ప్రతి తప్పిదము ఆయన మోసి, ఆయన చేతులలో మేకులుగా, ఆయన కాళ్ళలో మేకులుగా, ఆయన వీపు మీద కొరడా దెబ్బలుగా శరీరము దున్నబడి, ఆహారము లేకుండా, వస్త్రము లేకుండా, అవమానపరచబడి, గుద్దబడి, ఉమ్మివేయబడి, ఇదంతా నీకోసం నా కోసమే కదా. ఎప్పుడైనా అనుకున్నామా? ఎప్పుడైనా ఒకసారన్నా ఆలోచించామా? మనం చేసేటువంటి ప్రతి పాపము ఆయన చేతిలో ఒక మేకు దింపినట్టు. అందుకని ఇందాక పాటించింది నేను, నా చేతులు చేసినట్టు దోషంబే కదా నీ చేతులలో మేకులు. నేను పడకలో చేసినటువంటి ప్రతి పాపమే కదా నీ మీద ముళ్ళ కిరీటంగా ఉన్నది. నా వల్లే కదా ఇదంతా జరిగింది అని ఎప్పుడైనా మనం రియలైజ్ అయ్యామా? ఎప్పుడైనా ఆపాదించుకున్నామా? ఆ సిలువ మీద ఉన్న యేసును చూసి ఇదంతా నా వల్లే అని ఎప్పుడైనా ఆపాదించుకున్నామా? పిల్లల యొక్క పసితనం ఎంత భయంకరంగా ఉంటుందంటే, బాగా పసిపిల్లకి ఒక రోమన్ క్యాథలిక్ చర్చ్లో తీసుకెళ్ళి రోడ్డు మీద ఈ యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, కొడుతున్నారంట. ఓ భయంకరంగా ఏడుస్తుంది పసిపిల్ల. పరిగెత్తుకుంటూ వెళ్ళి కరోడా దెబ్బలకి అడ్డంగా నుంచుని, అసలు నేను కదలనీను, ఇక్కడి నుంచి సిలువ యాత్ర నేను కదలనీను, యేసయ్యని వీళ్ళు బాగా కొడుతున్నారు, కొడితే నన్ను కొట్టండి అంటుందంట. ఎప్పుడైనా అనిపించిందా నీకు నాకు, నా వల్లే కదా ఆయన ఈ భారం మోస్తుందని? ఆ కన్విక్షన్ లేనిదే,
ఆ కన్విక్షన్ లేనిదే, ఆ ఒప్పుకోలు లేనిదే నిజంగా పాపం అంటే ఏంటో మనకు అర్థం కాల. యేసు ఎంత పరిశుద్ధుడో మనకు అర్థం కాల. మన వల్ల ఆయన ఎంత గాయపరచబడ్డాడో మనకి అర్థం కానట్టే. అందుకనే అది అర్థమైనటువంటి వారు ఎట్లా ఉంటారంటే, అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనంలో చూడండి, ఇట్లాంటి మాటే. స్టెఫను మోకాళ్ళలోని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని చనిపోయేటువంటి చివరి నిమిషంలో రాళ్లతో రువ్వబడి ఆయన కొట్టబడుతున్నప్పుడు ఆయన దవడ ఇదంతా పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది, పళ్ళు ఇరిగిపోయి ఉంటుంది. ఇక ఆఖరి నిమిషంలో మాట్లాడలేని స్థితిలో కూడా మనసులో నుంచి వేడుకుంటున్నాడు, ప్రభువా ఇదిగో వీరి మీద నన్ను చంపేటువంటి పాపం మాత్రం వాళ్ళ మీద పడనీయొద్దు అని. క్షమాపణ అనేది మన జీవితాల్లో చాలా చాలా అవసరమై ఉన్నది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో చూద్దాం. మనకు అసలు ఎందుకు మనకు క్షమాపణ కావాలి అని అంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆల్రెడీ వి రిసీవ్డ్ అబండెంట్ గ్రేస్. మనం చాలా కృపను పొందుకొని ఉన్నాము, క్షమాపణ కూడా అంతే గొప్పగా పొందుకున్నాం. నిన్న ఒక మాట మీకు చెప్పాను గుర్తుంటే, కృప చాలా అధికంగా ఉంది. ఈరోజు మన సంఘాన్ని దేవుడు క్షమించాడని రేపు ఇంకొక సంఘాన్ని క్షమించడానికి చాలదయ్యా నా కృప అన్నట్ల. కృప ఎంత అధికముగా ఉందో క్షమాపణ కూడా అంతే అధికంగా ఉంది. నీ విస్తారమైన పాపములు క్షమించబడినాయి. ఈ మాట విన్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాలి, కుమారి నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడినాయి, అయ్యా నీ విస్తారమైన పాపములన్నీ క్షమించబడినాయి అని ఈ మాట బైబిల్లో మనం చదివినప్పుడు దాని అర్థం ఏంటంటే, దేవుడు మనతో కూడా ఆ మాటలు చెప్పినప్పుడు, సరే ఆ రోజు పలానా ఆదివారం ఈ తప్పు చేసావు కాబట్టి నేను క్షమిస్తున్నా, మిగతా వాటికి కట్టు అని అన్నాడు దేవుడు నీతో నాతో. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మొదలుకొని నీ చివరి ఎప్పుడైతే నువ్వు మోకాళ్ళ మీద ఉండి క్షమాపణ అడుగుతున్నావో అప్పటి వరకు కూడా దేవుడు అంటున్నాడు, యువర్ అబండెంట్ సిన్స్ ఆర్ అబండెంట్లీ ఫర్గివెన్. నువ్వు చేసినటువంటి విస్తారమైన పాపములన్నీ కూడా విస్తారంగా ఒకసారే క్షమించబడి. దేవుడేమో నీ విస్తారమైనటువంటి పాపాలని, అప్పులను క్షమించాలి. నీ పట్ల తప్పిదం చేసిన వాడిని నువ్వు ఒక్క పాపం కూడా, ఒక తప్పు కూడా క్షమించలేవు. రెనాల్డ్స్ రెడ్ పెన్కి ఒక యాడ్ వచ్చింది. ఈ యాడ్ ఏంటి అంటే, ఆ రాసిన వాడు చాలా క్రియేటివ్గా రాశాడు. ఆడపిల్లలకి తల మీద బొట్టు కోసం ఇట్లా రౌండ్ పెట్టారండి. దాని అర్థం ఏంటి అని అడిగితే ఒక ప్రెస్ రిపోర్టర్ చెప్పాడు, ఎప్పుడైనా పాత టేప్ రికార్డర్లు చూసారా? టేప్ రికార్డర్లో రికార్డ్ బటన్ చూసారా? ఏ రంగు ఉంటుంది? ఇదంట స్త్రీలకి రికార్డు బటన్ అంటది. అంటే ఏంటి? భర్త ఏం మాట్లాడినా సరే రికార్డ్ చేసుకుని, పలానా రోజు నువ్వు పొద్దున్నే ఏమన్నావు, నన్ను పనికి మాలిందానా అన్నావు, నువ్వే పెట్టుకో కాఫీ వెళ్ళి, నువ్వే చేసుకో, రోజు డేట్ టైంతో సహా చెప్తారు. పాపం విషయంలో కూడా అంతే. దేవుడేమో అన్నీ తెలుసు కానీ ఆయన మర్చిపోయి క్షమిస్తున్నాడు. మన ఎడల ఇంత తప్పు చేసినా, మన ఎడల ఇంత పాపం చేసినా, ఆ రోజండి ఆడన్న మాటకి జీవితంలో కూడా నేను క్షమించను కదా. ఒకటే 100 సార్లు కూడా కాదు, ఆ రోజు అన్నాడంటే వాడు దానికి ఎప్పటికీ నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అందుకని ఈ మాట, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించండి. రెండవది, క్షమాపణ దేవుని యొక్క హృదయాన్ని సూచిస్తూ ఉన్నది. నిర్గమాకాండం 34:6 వచనం చూద్దాం. యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యము కలిగినటువంటి దేవుడైన యెహోవా. ఇంగ్లీష్లో ఏం రాయబడిందనంటే, ఎ గాడ్ హూ ఫర్గివ్స్ ఫర్ ఎవర్. కృపా క్షమాపణములు కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన అని అంటాడు. ఆ దేవుడు విస్తారమైన కృపాక్షమాపణలు కలిగినటువంటి దేవుడుగా ఉంటే, అది ఆయన నిజమైన లక్షణముగా ఉంటే, అది ఆయన నిజమైన బుద్ధిగా ఉంటే, మన పేరేంటి? క్రైస్తవులు, క్రీస్తును వెంబడించేవాళ్ళం, దేవుడు వెంబడించేవాళ్ళం. ఆయనేమో విస్తారమైన పాపములు క్షమిస్తాడు, మనమేమో చిన్న పాపం కూడా
చిన్న తప్పు కూడా క్షమించలేము. క్షమించలేకపోవటం మనల్ని స్పిరిచువల్ బాండేజ్లోకి తీసుకెళ్తుంది. మూడవ మాట, మనం ఎవరినైనా క్షమించలేకపోతే నష్టం అవతలోడికి కాదు. ఎవరికి నష్టం? యు ఆర్ ఇన్ ఎ స్పిరిచువల్ బాండేజ్. బాగా తెలివిగలవాడంట, వాడి మీద తప్పు చేసిన వాడిని కాల్చేద్దామని చేతిలో ఒక బొగ్గు ముక్క పట్టుకుని పట్టుకుని చేతిలో రెడీగా ఉన్నాడంట. ఆడి దగ్గరికి వెళ్ళట్లే, ఎట్టగానే కాల్చేద్దామని అనుకుంటున్నాడు. ఎంతకాలం పట్టుకుంటున్నాడో అంతకాలం వీడు కాలిపోతాడు, కానీ అవతలోడికి ఏమవుతుంది? క్షమాపణ లేనంత కాలము హృదయములో ఆ వెంజెన్స్ మనల్ని నలిపేస్తుంది, మనల్ని చంపేస్తుంది, కానీ మన జీవితాలని అది సరిచేయదు. చివరి మాట, క్షమాపణ అనేది నిత్యత్వానికి పిలుపు లేదా నిత్యత్వానికి వెళ్ళటానికి దారితీస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నటువంటి మాటే, క్షమించలేని వాడిని నా పరలోకపు తండ్రి కూడా క్షమించలేడు. క్షమించలేని వాడిని నా పరలోక తండ్రి క్షమించడంటే క్షమించకుండా ఆయన దగ్గర తీసుకుంటాడా? సో క్షమాపణ అనేది నీకు నిత్యత్వం ఇస్తే, క్షమాపణ లేకపోవటం అనేది నిత్యత్వంలోకి రాకుండా నిన్ను ఆపివేస్తుంది. ప్రార్థన చేద్దాం. మనం ఎంతమందిని క్షమించాలో ఈరోజు, మనం ఎంతమందిని క్షమాపణ కోరుకోవాలో, మనం ఎంతమందికి వ్యతిరేకంగా మాట్లాడామో, ఎంతమంది మనకు వ్యతిరేకంగా మాట్లాడారో వారిని మనం క్షమించకుండా ఎంతకాలం మన హృదయంలో పెట్టుకున్నాము.